ఒక సినిమా ఒక లాంగ్వేజ్ లో సూపర్ డూపర్ హిట్ అయితే ఆ సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం సర్వసాధారణం. అయితే మనం మాట్లాడుకోబోయే సినిమా ఒకటి రెండు కాదు, ఏకంగా 9 భాషల్లో రీమేక్ అయింది. ఇది తెలుగులోనే కాదు, ఇండియాలోనే పెద్ద రికార్డ్. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా కథ ఆ దర్శకుడు ముందుగా ప్రభాస్ కు చెప్పాడట. కానీ ప్రభాస్ కొన్ని కారణాల వల్ల సినిమా రిజెక్ట్ చేశాడు. దాంతో అప్పుడప్పుడే ఇండస్ట్రీలో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఓ చిన్న హీరో ఈ సినిమా చేశాడు. కట్ చేస్తే రికార్డుల మోత మోగించింది. ఇంతకీ ఆ సినిమా ఏంటనుకుంటున్నారా? నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీ. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో రికార్డులు తిరగరాసింది. సిద్ధార్థకు తెలుగులో తొలి సినిమా ఇదే. అప్పటికి బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. కానీ అది డబ్బింగ్ సినిమా అవడంతో పెద్దగా లైమ్ లైట్ లోకి రాలేదు. అలాంటి హీరో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో రికార్డు బద్దలు కొట్టాడు. కేవలం కలెక్షన్లోనే కాదు, అవార్డుల్లోనూ ఈ సినిమా సెన్సేషనే. ఈ సినిమా ఏకంగా 9 ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకుంది. అన్ని అవార్డులు అందుకున్న ఏకైక సౌత్ సినిమాగా ఇప్పటికీ ఆ రికార్డ్ ఈ సినిమా పేరిటే ఉంది. అంతేకాదు, ఈ సినిమాకు ఏకంగా 5 నంది అవార్డులు కూడా వచ్చాయి. ఈ సినిమా కథ ప్రభుదేవా ముందుగా ప్రభాస్ కు వినిపించాడట. కానీ ప్రభాస్ కు ఆ టైంలో డేట్స్ ఖాళీలకే సినిమా వదులుకున్నాడట. ఆ తర్వాత ఏడాది ప్రభుదేవాతో పౌర్ణమి సినిమా చేశాడు. ఆ సినిమా కమర్షియల్ గా ఆడలేదు, కానీ చాలా మందికి నచ్చింది. కన్నడలో నీనల్లే నానల్లేగా, తమిళంలో ఉనక్కుం ఎనక్కుం, బెంగాలీలో ఐ లవ్ యూ, మణిపరిలో నింగోల్ తబచబా, ఒడియాలో సునా చదే మే రూపా చదే, పంజాబీలో తేరా మేరాకి రిష్తా, బంగ్లాదేశ్లో నిస్సా షమర్ తుమి, నేపాలీలో ది ఫ్లాష్ బ్యాక్ ఫర్కెరా హోడా, హిందీలో రామయ్య వస్తావయ్య, ఇలా 9 భాషల్లో రీమేక్ అయింది. ఇక ఈ సినిమా తర్వాత సిద్ధార్థకు తెలుగులో తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అసలు సిద్ధు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. పేరుకు తమిళ నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్నాడు.